హలో అందరికి రోజు బయట క్లైమేట్ అయితే చాలా చల్లగా ఉందన్నమాట. ఫుల్ వర్షం పడుతుంది. అందుకని చెప్పి మా అమ్మ అయితే జీరా రైస్ రెడీ చేస్తున్నారనమాట. ఇలా క్లైమేట్ చల్లగా ఉన్నప్పుడు జీరా రైస్ చేసుకుని తింటే చాలా బాగుంటుంది. అలాగే మనకి ఎప్పుడైనా కర్రీ లేనప్పుడు కూడా ఇలా ఫాస్ట్గా ఈజీగా చేసుకుని తినేయచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఫస్ట్ స్టవ్ మీద ఒక బాండి పెట్టుకుని అందులో కొద్దిగా ఆయిల్ నెయ్యి వేసుకొని ఆ తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి వేయించుకోవాలి. ఆ తర్వాత కొంచెం జీలకర్ర కూడా వేసుకొని వేయించుకోవాలి. మీ దగ్గర ఉంటే నెయ్యి వేసుకోండి. మా అమ్మ అయితే వెన్న వేశారనమాట. నిన్నే రెడీ చేశారు, అది వేశారు. తర్వాత కొంచెం కొత్తిమీర కరివేపాకు కూడా వేసేసుకోవాలి. కొంచెం పుదీనా కూడా వేసుకోండి. మీ దగ్గర పుదీనా ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయచ్చు. పుదీనా వేయడం వల్ల ఒక మంచి ఫ్లేవర్ వస్తుంది. ఆ తర్వాత రుచికి సరిపడినంత సాల్ట్, కొంచెం కారం, అలాగే జీలకర్ర పౌడర్ కూడా వేసుకొని కలుపుకోవాలి. మీ దగ్గర ఉంటే జీడిపప్పు కూడా వేసుకోండి, ఇంకా బాగుంటుంది. మా దగ్గర అయితే లేదు, మేమైతే వేయలేదు. తర్వాత మనం ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్న రైస్ని ఇందులో వేసుకుని కలిపేసుకోవడమే. ఇలా చేసుకుని తింటే టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. చాలా ఫాస్ట్గా ఈజీగా అయిపోతుంది. ఈరోజు మా అమ్మ అయితే ఇంట్లో కర్రీ ఏం ప్రిపేర్ చేయలేదన్నమాట. రైస్ ప్రిపేర్ చేసేసి ఇక ఇలా జీరా రైస్ కింద చేసేస్తారు. ఒక ఇలాచీని కూడా చితక్కొట్టుకుని వేసుకోవాలి. కొంచెం గరం మసాలా కూడా వేసుకోండి. వేసుకుని మొత్తం కలిపేసుకోవడమే. అంతే, జీరా రైస్ అయితే రెడీ అయిపోయింది. ఇది చాలా ఫాస్ట్గా కూడా డైజెషన్ అయిపోతుంది. మనకి గ్యాస్ లాంటివి ఏమైనా వస్తాయన్న భయం కూడా ఉండదు. జీరా రైస్ ఎంత తిన్నా సరే పొట్ట లైట్ వెయిట్గానే అనిపిస్తుంది. నాకైతే జీరా రైస్ అంటే చాలా ఇష్టం. మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ప్లీజ్ వీడియో లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ గైస్, హకునా మటాటా.